యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఒక రచయితగా, ఒక డైరెక్టర్గా, నాటక రచయితగా, చార్టెడ్ అకౌంటెంట్గా, ఇలా ఒక వ్యక్తి ఇన్ని యాంగిల్స్లో స్ప్రెడ్ అవ్వగలడా, ఎక్స్ప్లోర్ అవ్వగలడండి. యాక్చువల్గా ఇప్పుడు మీరు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆడియన్స్కి ఒకటి చెప్తాను పాయింట్. మీ పిల్లలకి మీరు విస్తృతమైన అవకాశాలు ఇస్తే వాళ్ళు వెడల్పుగా పెరుగుతారండి. చాలామంది తల్లిదండ్రులు చేసిన తప్పు పొడుగ్గా పెంచడానికి ట్రై చేస్తారు. వాళ్ళ గమ్యం ఐఐటి. అలా కాకుండా వెడల్పుగా పెంచడం అంటే ఒక మ్యూజిక్, ఒక గేమ్స్, లేకపోతే స్పోర్ట్స్, చదువు, ఇలా మూడిట్లో పెట్టినా కూడా దీస్ చిల్డ్రన్ చాలా బ్రిలియంట్గా 3 ఫీల్డ్స్లో వస్తారండి. అప్ టు ది ఏజ్ ఆఫ్ 16 or 17. ఆ తర్వాత వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది ఏంది అనేది డిసైడ్ చేసి మిగతా 2 వదిలేయచ్చు. ఇది నేను మీ ఛానల్ ద్వారా ఆడియన్స్కి చెప్పదలుచుకున్నది. ఎప్పుడైతే నువ్వు చదువు ఒకటే అన్నావో, టైం దొరికినప్పుడల్లా టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్ గేమ్స్ దీనికి వెళ్తాడు. మీ టైంలో జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి చాలా డిఫరెన్స్ కనపడుతుంది కదా సార్. ఇప్పుడు కొత్తగా ఆలోచించి వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదంటారా? అప్పుడు 5 మెట్లు అని రాశారు, మరి ఇప్పుడు ఉన్న జనరేషన్కి 5 మెట్లు పనికొస్తాయా? ఒకటే మెట్టు ఉంది, కంప్యూటర్ గేమ్స్, ఇది ఒకటే మెట్టు ఉంటుంది. అదే బాధ కదా. మీకు తెలియదు కానీ నా దగ్గరికి కాదు, ఈ పట్టాభిరాము వీళ్ళందరి దగ్గరికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ఇవాళే ఒక ఆవిడ వైజాగ్ నుంచి ఫోన్ చేసి చెప్పింది, వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదివి పాస్ అయ్యి ఇంజనీరింగ్ కోసం మెడ్రాస్ వెళ్ళాడంట. మెడ్రాస్ నుంచి 1 year ఉండి నేను చదవలేని వచ్చేసాడట. పొద్దున 8 o'clock మోటార్ బైక్ తీసుకుని వెళ్తే సాయంత్రం 9 o'clock భోజనం చేసి బయటే ఫ్రెండ్స్తో తిరిగి వస్తాడు. ఏం చేస్తాడు? తిరుగుతుంటాడు మోటార్ బైక్స్. మరి ఏంటో నాకు అర్థం కాల. ఏం తిరుగుతారు వీళ్ళు మోటార్ బైక్ల మీద? గ్రూప్ ఉంటుందంట 12 మంది, వాళ్ళు తిరుగుతూనే ఉంటారట వైజాగ్ అంతా. ఇట్లా అయిపోతుంది. కొంతమంది నిర్వీర్యం అంటారు దీన్ని. నిర్వీర్యం అయిపోవడానికి కారణం మీరు అన్నట్టు మంచి హాబీస్ లేకపోవటమే.